యేసయ్యా 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 నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమ పరతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమ పరతును బందీనైపోయా నిలమునిగి తేలాకా నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా నిలమునిగి తేలాకా నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదురకుండా నన్ను కాపాడు ప్రేమ 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదురకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 నాయన మమ్మల్ని ఇంతగా ప్రేమించి దీవించి ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రం. మీకు ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా తక్కువే నాయన. ప్రభువా మీ సన్నిధానంలో నాయన ఎంతో నాయన సంతోషంతో మీ ప్రియ బిడ్డలు వచ్చారు నాయన. మిమ్మల్ని స్తుతించడానికి కొనియాడడానికి మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. మేము ఇంత సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలము మా యేసుక్రీస్తు వారే, ఇంకెవ్వరు కాదు అని మీ సన్నిధికి వచ్చారు ప్రభు. మీ ప్రియ కుమారుణ్ణి నిలువ పెట్టుకొని మంచి వర్తమానం చేత మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈరోజు మీకు మహిమకరంగా మీకు ఘనత వచ్చేలాగన మీకు ప్రభావాలు చెల్లేలాగన ఈ యొక్క ఆరాధనని నడిపించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మరి ఈ రోజున ఒక వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మంచిది. ఈరోజు ఒక వాక్యాన్ని చెప్పే ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. మన జీవితంలో అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే. మన జీవితంలో ఒక 10 పనులు ఈ సంవత్సరంలో తలపెట్టామనుకోండి. ఒక 10 పనులు చేయాలని నిర్ణయించుకున్నాం, లేకపోతే గత సంవత్సరంలో ఆ 10 పనుల్లో
నీ సక్సెస్ రేట్ ఎంత? నీ సక్సెస్ రేట్ ఎంత? ఇప్పుడు ప్రతి బిజినెస్ మ్యాన్ పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఉంటారు ఈ ప్రపంచంలో. ఏ వ్యక్తి కూడా ఇలా డబ్బులు తీసుకుని వెళ్ళి బిజినెస్ చేసిన వాళ్ళు కాదు. అందరూ కూడా సమస్యల్లో నుండి పెద్ద వ్యక్తులు అయ్యారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎందుకు అలా అయ్యారు, మనం ఎందుకు ఇలా ఉన్నాం అనేది ఈ రోజున మనం నేర్చుకుందాం. ఇప్పుడు 10 విషయాల్ని 10 పనులని గత సంవత్సరం తలపెడితే ఎన్ని విషయాల్లో నీకు సక్సెస్ వచ్చింది? నువ్వు ఉద్యోగమే కావచ్చు, లేకపోతే బిజినెస్సే కావచ్చు, లేకపోతే ఏదైనా 10 విషయాల్లో మేబీ మనకు మహా అయితే 1, 2 వచ్చి ఉంటాయి. మన సాక్ష్యాలు చెప్తాయి. అవి మనకి ఎన్ని సక్సెస్లు వచ్చినాయో మన సాక్ష్యాలు చెప్తూ ఉంటాయి. మనకి నెలకు సాక్ష్యం కూడా ఉండదు ఒక్కోసారి. యాక్చువల్గా చాలామంది చెప్పే విషయాలు, పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే కన్సిస్టెంట్గా వాళ్ళు బిజినెస్లో గ్రోత్ అవుతూ ఉంటారు. ఎక్కడ వెనుతిరిగి చూడరు. సక్సెస్ మీద సక్సెస్. దేవుని సిస్టమ్ కూడా అదే. కృప వెంబడి శ్రమ అనడా? కృప. మహిమ వెంబడి మహాశ్రమలు అనడా? మహిమ వెంబడి మహిమ. అంటే కన్సిస్టెంట్గా అది నీ లైఫ్లో కొనసాగుతూ ఉండాలి. కొనసాగట్లేదంటే నీ స్పిరిచువల్ లైఫ్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. దయచేసి అర్థమవుతుంది కదా? దయచేసి గమనించండి. అంటే సక్సెస్ ఎందుకని 1, 2 చూస్తున్నాం, మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాం. 1, 2 సక్సెస్లో వస్తాయి, వచ్చినప్పుడు బాగానే హల్లెలూయా అంటాం, మళ్ళీ జీరోకి వెళ్ళిపోగానే నువ్వు లేవయ్యా అంటాం. మన దేవుడు ఈ సక్సెస్ని కన్సిస్టెంట్గా, అంటే నీ జీవితంలో అదొక అలవాటుగా మారిపోవాలి. సక్సెస్ అనేది, విజయం అనేది నీ జీవితంలో అలవాటు అయిపోవాలి. అలవాటు. మనకి 1 వస్తుంది, మళ్ళీ 4 బ్రేకులు వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ జీరోకి వెళ్ళిపోతావు. మళ్ళీ జీరోని స్టార్ట్ చేయాలి. కానీ ప్రతి అలాగని నీకు ఆ 10 పనుల్లో నిన్ను ఇబ్బంది పెట్టేది ఏది ఉండదా అంటే ఇబ్బంది కలిగిస్తాయి. కానీ ఆ ఇబ్బందిలో నుంచే నువ్వు గెలవచ్చు. చూడండి, ఇప్పుడు నా జీవితంలో నాకు ఒక అలవాటు. అంటే ఈరోజు నేను చెప్పబోయే మెసేజ్ని చాలా జాగ్రత్తగా వింటే, ఇది ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, అలాంటి మెసేజ్ ఇది చాలా చిన్నదే, మీకు తెలిసిందే. కానీ దాన్ని చెప్తున్న విధానం మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా కృప వెంబడి కృప కలుగుతుంది, విజయం వెంబడి విజయం కలుగుతుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి సహాయం చేయండి ఎవరైనా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. చాలు, దయచేసి గమనించండి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా నేను మెడిటేట్ చేసినప్పుడు రాత్రి ఏమంటాడంటే, తాను విశ్వసించిన. ఇక్కడ అందరూ విశ్వాసులు ఉన్నారా లేకపోతే అవిశ్వాసులు ఉన్నారా? విశ్వాసులే ఉన్నారు. అంటే మీరు అక్కడ తాను అనే బదులు నేను విశ్వసించిన అని మాట్లాడుకోండి. నేను విశ్వసించిన దేవుని ఎదుట అతడు, అంటే అబ్రహాం మాట్లాడుతున్న మాట తాను విశ్వసించిన అంటే నీ పేరు పెట్టుగా, అక్కడ నీ పేరు పెట్టుకుని నువ్వు విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను, అంటే నీ దేవుడు ఎవరు? మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నీ దేవుడు. నీ దేవుడు ఏంటంటే, నీ దేవుడికి 2 క్యారెక్టర్లు ఉన్నాయి మన దేవునికి. ఆ క్యారెక్టర్లు ఏంటంటే, మృతులను సజీవులుగా చేస్తాడు. అంటే మన జీవితంలో చచ్చిపోయిన బిజినెస్ని మరలా జీవం ఇస్తాడు. దానికి అంటే బ్రతికే ఉంటాం, చచ్చిపోయిన వారి జీవితం లాగా ఉంటుంది మన జీవితం. అలాంటి జీవితంలో జీవాన్ని పోస్తాడు ఆయన, జీవాన్ని నింపుతాడు. అలాగే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఈ 2 విషయాల్ని ఈ రోజున గమనిద్దాం. చూడండి, అంటే మన దేవుని క్యారెక్టర్ అది. మన దేవుని క్యారెక్టర్ మృతులను సజీవులుగా చేయువాడు. ఈ 2 విషయాలు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఈ 2 విషయాల్ని
మనం అప్లై చేసుకుందాం. ఎప్పుడు కూడా మెసేజ్ని వినడం కాదు, మనకు అప్లై చేసుకోవాలి. అందుకే ఈ రెండు విషయాల్ని నేను ధ్యానించినప్పుడు నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. మన జీవితంలో ఓడిపోతూనే ఉంటాం. ఎక్కువ మనకు అదే 10 విషయాలు మన జీవితంలో చేస్తే మన సక్సెస్ రేటు 1% కూడా ఉండడం కష్టం. 1% ఉంటుంది. 99% ఫెయిల్యూర్సే ఉంటాయి మన జీవితంలో. అందుకే చూడండి, ఫెయిల్ అయిపోయి మన లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. దేవుడి క్యారెక్టర్ ఏంటంటే మృతులను సజీవులుగా చేయవాడు. చూడండి, అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం తీయండి. 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే యేసయ్య ఎక్కడున్నాడు? యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీలో లేదనుకో, ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఉన్న ఎడల అంటే ఆయన ఆత్మ నీలో ఉన్న ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం. మనం చెప్పకపోయిన వాక్యం చెప్తుంది చూడండి. మృతులలో యేసయ్య ఎక్కడున్నాడు? మృతులలో ఉన్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ లేపినవాడు చావునకు లోనైన. ఇలా పట్టుకోండి అందరూ మీ చేతులు, ఇలా పట్టుకోండి. చావునకు లోనైన మీ శరీరములను కూడా. శరీరం అనడా ఆత్మ అనడా? మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. నీకు ఏ గమనం ఉంటే ఆరోగ్యంగా ఉంటావు? ఏ ఆలోచన ఉంటే ఆరోగ్యంగా ఉంటావు చెప్పండి. అంటే వాక్యం ఏం చెప్తుంది? మృతులలో యేసయ్య ఉంటే లేపాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అది మీలో ఉన్న ఎడల నీకు జరిగే కార్యం ఏంటంటే చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. చాలామంది బైబిల్లో అన్ని ఆత్మీయ విషయాలు అంటారు. ఇప్పుడు అక్కడ ఏం రాస్తుంది? శరీరం అన్నాడా ఆత్మ అన్నాడా? శరీరం అంటే చావునకు లోనైన శరీరం ఇది. దీన్ని ఆయన ఆత్మ మృతులలో నుండి లేపిన వాని ఆత్మ చావునకు లోనైన నీ శరీరాన్ని జీవింప చేయును. హల్లెలూయా. నా డైలీ ప్రేయర్లో నేను ఇలా పట్టుకునే ప్రార్థన చేస్తాను. ఈ మాట వచ్చినప్పుడు నేను 4 విషయాలు చెప్పాను మీకు. నా ప్రార్థన 4 విషయాలు. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ పునరుద్ధానాన్ని బట్టి విజయంలో నుండి నన్ను నడిపిస్తున్నావు. నీ పునరుద్ధానము నన్ను నీతిమంతుని చేసింది. నీ పునరుద్ధానము చావునకు లోనైన, ఇలాగే పట్టుకుంటాను ఈ మాట అన్నప్పుడు, చావునకు లోనైన నా శరీరమును జీవింప చేస్తున్నందుకు వందనాలు అంటాను. ఇది అప్లై చేసుకోవడం, మనం వాక్యాన్ని అప్లై చేసుకోవడం. మీరు అనుకోవచ్చు ఇలా పట్టుకోకపోతే పని చేయదా అంటే, ఆయన శరీరం అన్నాడు కాబట్టి శరీరాన్ని పట్టుకున్నాను. ఏమన్నాడు? శరీరం అన్నాడు కదా, శరీరము అన్నాడు కాబట్టి శరీరాన్ని పట్టుకుని చావునకు లోనైన ఈ శరీరాన్ని నీ పునరుద్ధానం జీవింపజేస్తున్నాను. అది అప్లికబుల్ అనమాట. నేను అప్లై చేసుకున్నప్పుడు నాకే పని చేస్తుంది అది. అందుకని రోజు నీ ప్రార్థనలు ఇది పెట్టు. మేబీ నీకు వ్యాధులు ఉండొచ్చు, కానీ అవి నిన్నేమి చేయవు. ఉంటాయి, ఉండవని నేను అనట్లే. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక వైరస్, బ్యాక్టీరియానో ఏదో ఒకటి ఉంటుంది, కానీ అది నేనేం చేయదు. వాక్యాన్ని రోజు నువ్వు అప్లై చేసుకోవాలి నీకు నీవే. దానికి అదే మెడిసిన్ కంటే గొప్పది అది. మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ ఏమంటాడు చెప్పండి? లాస్ట్ స్టేజ్లో ఏమంటాడంటే, ఈయన బాడీ ఆ మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వట్లేదు అంటాడా? అమ్మ ఈ ఆయన శరీరము మందులకి రెస్పాండ్ అవ్వట్లేదు అంటాడు. రెస్పాండ్ అంటే సహకరించట్లేదు అంటాడు. అంటే మందు కూడా ఇది సహకరిస్తేనే మెడిసిన్ పనిచేస్తుంది. ఇది సహకరించకపోతే పరలోకమే. ఆయన ఫస్ట్, నేను అందుకే ఎప్పుడు చెప్తాను, వాక్యము పని చేయకుండా నీ జీవితంలో ఏమీ పని చేయవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా. చాలామంది ఎన్నో స్టార్టప్లు పెడతారు. అంటే కొత్తగా వచ్చిన జనరేషన్ ఏంటంటే చాలా ఉత్సాహంతో బిజినెస్ మొదలు పెడతారు, లేకపోతే ఏదో స్టార్ట్ చేసేస్తారు, అది ఫెయిల్ అయిపోద్ది అంతే. ఇక ఆడు మళ్ళీ దాని జోలికి రాడు. ఇక
ఆ బిజినెస్ జోలికి రాడు. ఒక వ్యక్తి నిన్న నేను యూట్యూబ్లో చూస్తే ఒక వ్యక్తి లైఫ్ని నేను ఎక్కువగా చాలామంది జీవితాలను స్టడీ చేస్తూ ఉంటాను, అంటే ఎలా ఏం జరిగిందని. ఒక వ్యక్తి ఫుట్పాత్ మీద వాళ్ళ నాన్నగారు 16వ సంవత్సరంలో చనిపోయారు, ఇండియనే. చనిపోతే వాళ్ళ ముగ్గురు, ఆ ముగ్గురికి ఆ తల్లికి ఈయనే దిక్కే పెద్ద కుమారుడు. వాళ్ళని 16వ సంవత్సరంలో చనిపోయాడు. చనిపోతే ఏం చేయాలో తెలియక ఏం చదువుకోలేదు, ఎక్కువ చదువుకోక బుక్స్, కొన్ని పాత బుక్స్ సంపాదించి ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతూ ఉండేవాడట. అమ్మి ఆ డబ్బులతో ఏదో భోజనం వాళ్ళ అమ్మకి వాళ్ళ నలుగురు తినేవారట. తిని ఒక రోజున అనిపించిందట ఆయనకి, అరే జీవితంలో ఏదో ఒకటి చేయాలి, నేను ఇలా ఉండడానికి వీల్లేదు, నా జీవితం ఇలా డిజైన్ చేయబడలేదు అని మనసులో వచ్చి ఎవరినో ఆళ్ళని పట్టుకుని ఏదో విధంగా దుబాయ్ వెళ్ళిపోయాడట. దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సేల్స్ మ్యాన్గా చిన్న జాబ్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడట. ఎక్కువ ఏం చదువుకోలేదు. చదువుకోకుండా అలా జాయిన్ అయ్యి ఆయన అలా ఆ సేల్స్ మ్యాన్గా చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందట, నేనే ఎందుకు సేల్స్ మ్యాన్గా చేయాలా, నా కిందే కొంతమంది సేల్స్ మ్యాన్ పెట్టుకోవచ్చు కదా, ఆ స్థాయికి నేను రాలేనా, నాలో ఆ టాలెంట్ లేదా అని ప్రశ్నించుకున్నాడట. అనుకుని మొత్తానికి ఒక చిన్నగా ఏదో స్టార్ట్ చేశాడు, ఎవరెవరినో హెల్ప్ అడిగి. అంటే ఆలోచన పుట్టింది మంచిగా. అలా స్టార్ట్ చేసి కింద మీద పడతా ఉన్నాడు, కానీ వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా సక్సెస్ని చూడాలి అనుకుని వెళ్ళి లాస్ట్కి అతను ఒక ఐరన్ సప్లై చేసేవారట ఒక కంపెనీకి. అయితే ఈయనకి ఇంకొక ఆలోచన వచ్చింది, ఇదే స్టీల్ నేనే తయారు చేసి పంపిస్తే ఎట్లా ఉంటుందని ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చేసి లోన్ సంపాదించి ఎలాగో మొత్తానికి పెట్టి మెల్లగా స్టార్ట్ చేస్తే దాన్ని కష్టపడి అలా దాన్ని రన్ చేసి ఈ రోజున దుబాయ్లో ఇంకా వ్యక్తి ఉన్నాడు, మీరు యూట్యూబ్లో కొడితే ఫోటో వస్తుంది, చాలా స్మార్ట్గా ఉంటాడు, రిజ్వాన్ ఆయన పేరు. 25,000 కోట్లకి అధిపతి ఈ రోజున. ఇప్పుడు ఆయన టర్న్ ఓవర్ ఎంతంటే 25,000 కోట్లు. అది వింటాక కూడా మన చెవులు సహకరిస్తలేదు. 25 కోట్లు కాదు, ఎన్ని 25,000 కోట్లు. 25,000 కోట్లు టర్న్ ఓవర్. ఎవరు? ఫుట్పాత్ మీద బుక్కులు అమ్ముకునేవాడు. ఎన్ని రోజుల నుంచి వాక్యాలు వింటాం, సజీవం గల దేవుడు. అసలు అలాంటివి చదువుతూ ఉంటే అనిపిస్తుంది. అంటే ఆయన ఇంటర్వ్యూ చేశారట, రిజ్వాన్ ఆయన పేరు. అయితే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, అయ్యా మీరు సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం అంటే 2 విషయాలు చెప్పాడట. ఆ 2 విషయాల్ని నేను బైబిల్లో సెర్చ్ చేశాను. ఆ 2 విషయాలు ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు 2 విషయాలు చెప్పాడట. ఏమనంటే, రిజ్వాన్ గారు మీరు ఇంత ఉన్నతమైన స్థితికి రావడానికి మీకు ఫెయిల్యూర్ రాలేదా అన్నారట. అంటే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, నేను 2 విషయాల్ని మైండ్లో పెట్టుకుని బిజినెస్ చేశాను అన్నాడట. ఏంటి ఆ 2 విషయాలంటే, ఆయన సక్సెస్ అయినప్పుడు డైరీలో రాసుకునేవాడంట, ఏం చేస్తే నేను సక్సెస్ అయ్యాను రాసుకునేవాడట డైరీలో. అయితే మరి మీకు ఓటమి రాలేదంటే వచ్చినప్పుడు ఏం చేసేవాడట, ఏం చేస్తే సక్సెస్ అయ్యానో మళ్ళీ దాన్ని రిపీట్ చేసేవాడట. ఫెయిల్ అయిపోయినప్పుడు ఆయన ఫెయిల్ అయిపోయానని కృంగిపోయేవాడు కాదు, ఏం చేస్తే నాకు సక్సెస్ వచ్చింది అది మళ్ళీ అప్లై చేసేవాడట. అప్లై చేస్తే ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ వచ్చేదట. మళ్ళీ రెండో విషయం ఏం చెప్పాడంటే, ఫెయిల్ అయిపోయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాను రాసుకునేవాడట. ఎందుకు ఫెయిల్ అయిపోయానో రాసుకుని ఎందుకు సక్సెస్ అయ్యాడు ఇది వరకు, దాన్ని మళ్ళీ దీనికి అప్లై చేసేవాడట. అప్లై చేసినప్పుడు వెంటనే సక్సెస్ వచ్చేదట. నేను ఆ స్టోరీ విన్నాక బైబిల్ ఓపెన్ చేసి, ప్రభా ఈ విషయాలు బైబిల్లో లేవా అంటే నాకు దేవుడు చూపించాడు. ఏమనంటే, మీకు చాలాసార్లు చెప్పాను, మార్క్స్ వార్తలో ఉంటుంది. ఏమనంటే, వాళ్ళు రొట్టెలు తెచ్చుకోలేదు ఒక రోజుని, శిష్యులు తెచ్చుకోకపోతే వాళ్ళు రొట్టెలు తెచ్చుకోలేదని బాధపడుతుంటే యేసయ్య వేరే ఉపమానం చెప్పాడు. చెప్తే వీళ్ళు మేము బాక్స్ తెచ్చుకోలేదని యేసయ్య మా గురించి చెప్తున్నాడు అన్నారు. అంటే యేసయ్య ఏమన్నాడంటే, ఒక 7-8 క్వశ్చన్లు వేస్తాడు అక్కడ. ఆ క్వశ్చన్సే ఈ రిజ్వాన్ చెప్పినవి. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, మీరు
రెండు చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పెట్టినప్పుడు అది మీరు జ్ఞాపకం ఉంచుకోలేదా అన్నాడు. అంటే ఏం చెప్పాడు? నీ సక్సెస్ వచ్చినప్పుడు ఎలా సక్సెస్ వచ్చిందో నీకు జ్ఞాపకం లేదా? అంటే నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? నీ సక్సెస్ ఎలా వచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు రిజ్వాన్ గారు చేసింది ఎక్కడి నుంచి వచ్చింది? అది బైబిల్ నుంచే వచ్చింది. నువ్వు దాన్ని అసలు సరిగ్గా స్టడీ చేస్తే నీ మబ్బులు ఒక్క క్షణంలో విడిపోతాయి. ఒక్క క్షణంలో బైబిల్లోనే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు వాళ్ళు చెప్పేవి మనమేమనుకుంటామంటే వాళ్ళు పెద్ద మోటివేషనల్ స్పీకర్స్, లేకపోతే వాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళు చేసిన విధానం వేరే అంటాం. విధానం ఏం లేదు, ఇందులోనే ఉంది ఆ విధానం అంతా, బైబిల్లోనే. నేను నిన్న ఆ స్టోరీ చదవగానే బైబిల్ని చూస్తే దేవుడు ఆల్రెడీ చెప్పాడు. 7-8 ప్రశ్నలు ఉంటాయి అందులో. మీరు జ్ఞాపకం ఉంచుకోలేదా? మీరు గ్రహింపలేదా? ఏం గ్రహించాలి? ఓడిపోయినాని కాదు, రొట్టెలు లేవని కాదు, రొట్టెలు ఎలా వచ్చినాయి జ్ఞాపకం ఉంచుకోలేదా? గ్రహించలేదా? అదే బిజినెస్ సీక్రెట్. అంటే మృతుల్లో ఉన్నాడు క్రీస్తు, కానీ ఆయన లేపిన వాని ఆత్మ నీలో ఉంచాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే చావునకు లోనైన నీ శరీరాన్ని ఖచ్చితంగా జీవింపచేస్తుంది. నీకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా గుర్తు రావాల్సింది పాస్టర్ గారు కాదు, నీకు గుర్తుకు రావాల్సింది ఇంకేదో కాదు, ఆచారం కాదు. నీకేం గుర్తుకు రావాలంటే క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ నాలో ఉంది. ఆ చావునకు లోనైన నీ శరీరాన్ని ఆ ఆత్మ జీవింప చేయగలదు. ఈ 2 మాటలు జ్ఞాపకం ఉంచుకో ఖచ్చితంగా. అప్పుడు వెళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అప్పుడు నీ శరీరము రెస్పాండ్ అవుతుంది మెడిసిన్స్కి. అంతేగాని నువ్వు అసలు ఈ గమనమే లేదు. ఆ వాక్యం ఎందుకు రాశాడు పౌలు గారు? ఆ రోమ సంఘానికి రాశాడులే, మనకు కాదంటాం. చాలామంది పండితులు ఉన్నారు రకరకాల, అంటే మాకు కాదులే ఇది. ఆ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకో ఒకసారి, గొప్ప కార్యాలు, గొప్ప విడుదల దేవుడిస్తాడు మనకి. దయచేసి గమనించండి. అదే విషయాన్ని చూడండి. 9 రోమపత్రిక 9:26. అంటే దేవుని స్టైల్ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఇప్పుడు నీ జీవితంలో చాలా లేవు, అవునా? నీ దగ్గర ఉన్నది మర్చిపోయావు. లేనివి ఎందుకు వచ్చాయంటే ఉన్నది మర్చిపోయావు. నువ్వు ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకుంటే లేనివన్నీ ఒక్కొక్కటి నీ జీవితంలోంచి డిలీట్ అయిపోతాయి. దయచేసి ఎందుకు అవుతాయంటే మన దేవుని సిస్టమ్ ఏంటంటే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు మంచిదే, కానీ దేవుని సిస్టంలో నువ్వు పనిచేయాలి. చూడండి, ఇప్పుడు నిన్ను ఒక కంపెనీ నిన్న అది చదువుతున్నప్పుడు, ఆ స్టోరీ చదువుతున్నప్పుడు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నీకు అతను అన్నాడు ఏమన్నానంటే, ఒక వ్యక్తికి జాబ్కి వస్తాడు. జాబ్కి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బాగు చేసుకోలేనివాడికి నేను జాబ్ ఎందుకు ఇవ్వాలన్నాడు. అంటే నిన్ను నువ్వు బాగు చేసుకోలేనివాడు ఆ కంపెనీని బాగు చేస్తావా? మాట్లాడండి, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నిన్ను నువ్వు బాగు చేసుకోలేనివాడు ఈ కంపెనీని బాగు చేస్తావా? అంటే ముందు నీకేముండాలి? నిన్ను నువ్వు బాగు చేసుకోగలననే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి, చేసుకోగలగాలి. అప్పుడే కంపెనీ వాడు నీకు ఉద్యోగం ఇస్తాడు. లేకపోతే కంపెనీకి ఇస్తే ఆడి కంపెనీని కూడా మూయించేస్తావు నువ్వు. మనం వెళ్ళి వాడిని కూడా వాడి బతుకు నాశనం అవుతుంది. అందుకే చాలామంది జాబ్ ఇవ్వరు. ఎందుకంటే నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే అసలు వీడి దగ్గర మైండ్ ఎలా పనిచేస్తుంది, వీడు బాగు చేసుకోగలడా. ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోగలిగితే ఆ కంపెనీకి ఉపయోగపడతావు, లేకపోతే నిన్ను పెట్టుకుని వేస్ట్. దయచేసి గమనించండి. అందుకే దేవుని సిస్టమ్ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. దేవుని దగ్గరికి వచ్చి లేనిది ఉన్నట్టుగా పిలవమంటే నీకు సిగ్గు. మనం చాలామంది పిలవరు. ఇప్పుడు నేను చెప్పాను, పిలవమంటే పిలవరు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు, ఆయనకి నచ్చినట్లుగా నువ్వు నడుస్తావా, నీకు నచ్చినట్లుగా ఆయన నడవాలా? ఆయనకి నచ్చినట్లుగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఆయన స్టైల్ ఏంటి? లేనిది ఉన్నట్టుగా పిలవాలి. నువ్వు పిలుస్తూనే ఉండాలి. అంటే నువ్వు అనొచ్చు, పిలవాలంటే దానికి ఏమైనా రుజువు కావాలి కదా. రుజువు అయితే నువ్వెందుకు రావడం ఇక్కడికి? దేవుని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన విశ్వాసానికి రుజువులు ఉండవు. నీ పంచేంద్రియాలకి తెలిసేటట్టు ఉండదు దేవుని సిస్టమ్. అలా ఉంటే అది దేవుని పని కాదు.
నీ పంచేంద్రియాలు గ్రహిస్తున్నాయంటే అది దేవునిది కాదు, అది విశ్వాస సహితమైనది కాదు. అంటే నీ పంచేంద్రియాలకి అర్థం కాందే దేవుడిచ్చేది. అందుకని నువ్వేం చేయాలి? లేనిది ఉన్నట్టుగా పిలవడం నేర్చుకోవాలి. ఈరోజు నా మెసేజ్ టైటిల్ అదే, లేనిది ఉన్నట్టుగా పిలవాలి. పిలుస్తూ ఉండు. కొన్ని రోజులకి నీ దగ్గరికి వద్దంటే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. పెళ్ళి అవున వాళ్ళు పెళ్లి కొడుకుని పిలవండి వాళ్ళ నుంచి, లేకపోతే పెళ్లి కూతురిని పిలవండి, వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పుట్టేసి ఉన్నారని చెప్పాను నేను. పిలవాలి, పిలిస్తే వస్తారు. దేవుడి సిస్టమ్ అది, నా సిస్టమ్ కాదు. లేనిది ఉన్నట్టుగా పిలవాలి. దేవుని సిస్టమ్ ఇది. చూడండి దేవుడు ఏం చేశాడో ఒకసారి గమనిద్దాం. చూడండి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అంటే ఆయన సిస్టమ్ ఎలా ఉంటుందో 25, 26 వచనాలు చదవండి. 25, 26 వచనాలు. 25. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు. అంటే దేవుని సిస్టమ్ ఎలా ఉంది? ఇప్పుడు నా ప్రజలు కాదాళ్ళు, కానీ నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. అంటే దేవుని సిస్టమ్ ఏమంది చెప్పండి? నా ప్రజలు కాని వారిని ఏమంటానంటున్నాడు? నా ప్రజలు అంటానంటున్నాడు. అసలు నీ ప్రజలే కానప్పుడు నువ్వు ఎలా అంటావు? విశ్వాసంతో అంటాడు, అంతే. నువ్వు కూడా అలాగే అనాలి. ఇప్పుడు చూడండి, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు. కొంతమందికి ప్రియురాలు అంటావు రాదు, నోరు తిరగదు, ఏదేదో అన్ని భాషలు మాట్లాడేస్తారు. ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. హల్లెలూయా. ఈరోజు నుంచి ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టడం నేర్చుకోండి. అంటే అమ్మాయిని చూసి పెట్టడం కాదు ఇది. నీకు లేని దానికి పేరు పెట్టుకో. ఓ పేరు పెట్టుకుని అది నీది కాదు కానీ పిలు. ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. నీకు ఏది లేదో దానికి ఓ పేరు పెట్టి పిలు. పేరు పెట్టి పిలువ, అది వస్తూనే ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుంది? ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు తోడని. ఎప్పుడైనా నీకు తోడు లేరు అనిపించినప్పుడు ఏమనాలి? ఇమ్మాన్యుయేల్ అని పిలుస్తూ ఉండాలి. ఇమ్మాన్యుయేల్ అంటే మన సంఘంలో ఉన్న ఇమ్మాన్యుయేల్ రాడు, పైనుంచి ఇమ్మాన్యుయేల్ వింటాడు, దేవుడు వింటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని తోడు నీకు ఎప్పుడైనా కావాలంటే నువ్వేమనాలి? ఇమ్మాన్యుయేల్ అనాలి. అంటే పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నేను పేరు పెట్టుదును. పేరు పెట్టి తర్వాత మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో. ఎప్పుడైతే ప్రజలు కాని వారిని ప్రజలు అంటాడో, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెడతాడో అప్పుడు ఏం జరుగుతుందట? ఆ చోటనే మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? అంటే నీ పేరు కూడా మార్చబడింది. ఏ స్థలములో అయితే నీ బిజినెస్ ఫెయిల్ అయిపోయిందో, నీ లైఫ్ కొలాప్స్ అయిపోయిందో, అదే ప్లేస్లో లేనిది ఉన్నట్టుగా పిలిస్తే, పేరు పెట్టి పిలిస్తే, చాలా ఈ వచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఎంత సాధ్యమైతే అంత మెడిటేట్ చేయి. అది చాలా అసలు ఆ మాట మీరు ఆ వచ్చిన పట్టుకుంటే చాలు, అక్కడే క్లూ అంతా ఉంది. చూడండి, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టాడు. పేరు పెట్టి పిలుస్తూ ఉండగా జరుగునదేమనగా అంటే ఏం జరుగుతుంది అంటే నీకు డౌట్ రావచ్చు కదా. లేనిది ఉన్నట్టుగా పిలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరిగిందంటే జరుగునది ఏమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట అయితే వారితో చెప్పబడెనో ఆ చోటనే అంటే నువ్వు ఫెయిల్ అయిపోయిన చోటనే, నువ్వు ఓడిపోయిన చోటనే, నిన్ను ఎక్కడైతే నిన్ను తృణీకరించారో అదే ప్లేస్లో, ఎక్కడైతే సమస్యలు నిన్ను వెక్కిరించాయో అదే స్థలములో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని పిలువబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు
చెప్పిన స్టైల్లో కనుక నువ్వు పనిచేస్తే ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే ఈ వ్యాధి నయం అవ్వదని చెప్పారు, లేకపోతే ఎక్కడైతే నీ జీవితం కొలాప్స్ అయిపోయిందో అదే ప్లేస్లో నువ్వు పిలవడం స్టార్ట్ చేస్తే నీకు జీవము గల దేవుని కుమారులని ఆ చోటనే నువ్వు పిలువబడతావు. హల్లెలూయా. అదే నోటితో చెప్తారు. చూడండి, మన నోరు చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు వరకు ఒక రోజు ముందు వరకు యేసయ్యను ఏమన్నారంటే దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి హోసన్నా అని పాటలు పాడారు. అదే నోరులు సిలువ దగ్గర సిలువ వేయుడు అన్నారు. చూసారా? అంటే అది అక్కడే కాదు, ఇప్పుడు పౌలుకి పాము కరిస్తే వీడు ఏ శాపం చేశాడో, ఏమి తప్పు చేశాడో, వీడిని సర్పం కరిచింది చచ్చిపోతాడు అన్నారు. కొద్దిసేపుడికి ఆయన చలిమంట కాగుతా ఏమీ అవ్వలేదు ఆయనకి. అదే నోరులు ఏమన్నాయంటే ఈయన దేవత. అప్పుడే. అందుకని ఏ చోట నిన్ను నిందించారో, ఏ చోట నిన్ను తృణీకరించారో, ఏ చోటులో నిన్ను అసహించుకున్నారో అదే ప్లేస్లో జీవము గల కుమారుడు కుమార్తె అని నిన్ను పిలుస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన సిస్టమ్ రాశాడు, నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలని పేరు పెట్టుదును. పేరు పెట్టి పిలిచినప్పుడు జరుగునది ఏమనగా జీవము గల కుమారులుగా మార్చబడతారు. హల్లెలూయా. అంటే ఈ మార్పిడి అనేది చాలా, అసలు మీకు ఏమర్థమైంది ఈ 2 వచనాలు నాకు తెలియదు, కానీ అక్కడ నీ జీవితాన్ని పెట్టుకోవచ్చు. నీకు లేని దాన్ని పిలవడం ప్రారంభించు. ఇవాళ నుంచి బైబిల్ చదివి నీకు ఏది లేదో దాన్ని పిలుస్తూ ఉండు. పోనీ ఎవరు లేనప్పుడన్నా పోనీ ఎవరైనా ఉన్నప్పుడు సిగ్గుపడితే ఎవరు లేనప్పుడు పిలిస్తే జీవముగా మారిపోద్ది. చచ్చిపోయింది జీవంగా మారిపోద్ది. అంటే లైఫ్ ఎక్కడో లేదు, ఆయన మాటల్లో ఉంది. ఆయన మాటలు నువ్వు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటా ఉంటే అది నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మన దేవుని క్యారెక్టరే అది. చీకటి ఉంటే చీకటి అనే దేవుడు కాదు. వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. హల్లెలూయా. మన దేవుని క్యారెక్టర్ అది. లేనిది ఉన్నట్టుగా పిలుస్తూ ఉంటాడు. నువ్వు కూడా లేనిది నీ జీవితంలోనికి పిలుస్తూ ఉండాలి, ఆహ్వానిస్తూ ఉండాలి, వెల్కమ్ చెప్తూ ఉండాలి. అంతేగాని ఆ శ్రమలను తలుచుకుంటా అలాగే అలాగే అలవాటు చేసుకోవద్దు. నువ్వు అడ్జస్ట్ అవ్వద్దు, నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు నీ జీవితంతో. ఎందుకంటే నీకు డిజైన్ చేయబడిన జీవితం కాదది. నువ్వు ఉండాల్సిన స్థితి కాదది. ఇప్పుడు ఫుట్పాత్ మీద బుక్కులు అమ్ముకునే వ్యక్తికి వచ్చిన పౌరుషం, నేను అదే అన్నాను, మీకు పరిశుద్ధ కోపం రావాలి. కోపంలో కూడా ఏ కోపం రావాలి? పరిశుద్ధమైన కోపం రావాలి. అరే నేను ఎందుకు అలా అవ్వకూడదు. మన స్టోరీలు చదువుతున్నా కానీ వాడు ఎవడికో జరిగింది, ఈడెవడికో జరిగింది, నీకెందుకు జరగదు? అలాగంటే సాకులు వెతుకుతాం. నేను చదువుకోలేదండి, డబ్బులు లేవండి, ఎంఎస్ చేయలేదండి, లేకపోతే ఇంకా ఏమీ లేకపోతే ఏజ్ అయిపోయిందండి, పెళ్ళి అయిపోయిందండి. ఏమైనా సరే దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా. మనం మాత్రం ఇలాగే చూస్తూ ఉంటాం. దీనురాలునండి, దీనుడినండి, దేవుని దీనదాసుణ్ణి, దేవుని దీనదాసుణ్ణి. ఇక్కడ ఏమంటుందంటే వాక్యము, జీవము గల దేవుని కుమారుడు. కోపం వస్తుందా మీకెందుకు వస్తుంది కోపం? చచ్చిన రాదు. ఇలాగే బతుకుతాం. మా బ్రతుకు ఇలాగే. మీరు ఎన్నన్నా చెప్పండి, మేము ఇలాగే బతుకుతాం. మాకు అలవాటు అయిపోయింది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పేరు పెట్టని నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఇప్పుడు నీ ప్రియురాలు కాదనుకో, పేరు పెడితే ఊరుకుంటారా? కానీ పెట్టి చూడు. అలాగని లేడీస్ గురించి కాదు నేను చెప్పేది, నీ సమస్యకి నీకున్న సమస్యకి ఓ పేరు పెట్టి చూడు. నీ ఇంట్లో పేదరికం రూల్ చేస్తుందనుకో, ఆశీర్వాదమా రా అను. బోర్డు మాత్రం ఉంటుంది మన ఇంటి బయట, ఏమని? యెహోవా వల్ల దీవించబడిన వారులారా లోపలికి రండి. ఓ బోర్డు ఉంటుంది. ఆ దీవించబడినవాడు వస్తే నీకే వస్తుంది. చాలామంది పెట్టుకుంటారు బోర్డు, తప్పేం లేదు, నేను పెట్టుకోండి.
కానీ నీ బోర్డు ఎలా ఉండాలంటే దీవించబడిన వ్యక్తి ఇంట్లో ఉన్నాడో రా అనాలి. అది ఉండదు. యెహోవా వల్ల దీవించబడిన వారులారా లోపలికి రండి అంటే ఆడొచ్చి నేను డబ్బులు అడుగుతాడని నువ్వు పెట్టవు బోర్డు. నా దగ్గర జ్ఞానం ఉంది రా అన్నాడు, నా దగ్గర బ్లెస్సింగ్ ఉంది రమ్మ అన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీకు మాత్రం అన్నీ ఉంచుకుని ఏమీ లేనట్టు అంటే ఉన్నాయి కానీ నువ్వు పిలవు. ఎందుకంటే నీ దేవుని క్యారెక్టర్ నీకు రుచి తగలే. నేను చెప్తున్నా, ఒకవేళ 10 పనులను స్టార్ట్ చేస్తే 10లో నీకు సక్సెస్ రావాలి. నీకు ఫెయిల్యూర్ రావడానికి వీల్లేదు. ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందంటే నువ్వు ఓడిపోయిన దగ్గర నీకు జ్ఞాపకం రావాలి. ఏంటంటే ఏం చేస్తే నాకు సక్సెస్ వచ్చింది ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. పేరు పెట్టి పిలిస్తే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ఆయన చెబితే చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పి ఊరకుండానా ఖచ్చితంగా చేస్తాడు. నీ పని ఏంటంటే లేనిది ఉన్నట్టుగా పిలవాలి. నా జీవితంలో నేను ఎప్పుడు నా జీవితంలో అంటే ప్రతి మనిషికి ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. నా జీవితంలో ఒక సిస్టమ్ ఉంది. నాకు తెలుసు నేను ఏదైనా పని ఫెయిల్ అయిందంటే ఫెయిల్యూర్స్ వస్తాయి, రావని నేను చెప్పను, వస్తాయి. రాగానే నేను ఎందుకు సక్సెస్ అయ్యానో జ్ఞాపకం వస్తుంది. ఎందుకు సక్సెస్ అయ్యానంటే వాక్యం చదివితే సక్సెస్ అయ్యాను. నాకున్న దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయమైన ఒక పొజిషన్ అది. వాక్యం చదివితే సక్సెస్ అయ్యాను. కాబట్టి నేనేం చేస్తానంటే శ్రమ రాగానే వాక్యం చదువుతాను, మళ్ళీ ఆ శ్రమ విజయంగా మారిపోద్ది. హల్లెలూయా. అలా ఎన్నో చూశాను నేను నా జీవితంలో. ఎప్పుడైనా సైట్ లేదనుకోండి, సైట్ లేదని బాధపడను, ఇంట్లో కూర్చుని వాక్యం చదవడానికి ప్రభా కృపనిచ్చావు. ఒక 3-4 రోజులు, ఎన్ని రోజులు ఎప్పుడు సైట్ దొరికితే అప్పటి వరకు వాక్యం చదవడానికి నాకు అవకాశం ఇచ్చావు, నీకు వందనాలని చెప్తాను. నేను అలా చదువుతూనే ఉంటాను. ఫోన్ వస్తుంది, ఎవరో క్లయింట్ రమ్మని ఫోన్ చేస్తారు. అంటే నేను ఎక్కడైతే ఓడిపోతున్నానో అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ గెలిచానో ఆ గెలుపుని జ్ఞాపకం చేసుకుంటే నా ఓటమి గెలుపుగా మారిపోద్ది. ఇప్పుడు మీకు కూడా జీవితంలో ఏదో ఒకటి ఉండుంటుంది, ప్రార్థనో లేదా ఏదో ఒకటి. ఎక్కడ సక్సెస్ అయ్యావు, దేని ద్వారా సక్సెస్ అయ్యావు, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఉంటే కనుక 10 పనులు చేస్తే 10 పనులు నీకు సక్సెస్ అవుతాయి. ఓటమి లేదు, అసలు మనకి రాయబడలేదు. మన జీవితంలో దేవుని బిడ్డ ఓడిపోయాడు అనడానికి వీల్లేదు ప్రపంచంలో. నువ్వు జీవము గల, ఏం రాసింది అక్కడ, జీవము గల దేవుని కుమారులని పిలుస్తాను. ఎక్కడ పిలుస్తాడు? నువ్వు ఓడిపోయిన చోట అక్కడ రాశాడు. ఏ చోట అయితే వీరు నా ప్రజలు కాదన్నారో, ఏ చోట అయితే ఈ వీళ్ళు నా ప్రియులు కాదన్నారో, అదే చోట వీరు దేవుని జీవము గల కుమారులని పిలువబడుదురు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం ఎక్కడ ఓడిపోయిందో, ఎక్కడ నువ్వు పడిపోయావో, పేదరికంలో ఎక్కడ ఓడిపోయావో, అది జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు ఎక్కడ గెలిచావో ఒకసారి రిమైండ్ చేసుకో. ఎలా గెలిచావు, ఏం చేస్తే గెలిచావు, ఏం చేస్తే విజయం వచ్చింది, ఆ పాయింట్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే నీ సక్సెస్ లైఫ్ కొనసాగుతూ ఉంటుంది. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం తీయండి, తర్వాత నేను చెప్తాను, అప్పుడు చదువుతుంది. ఈ 17వ అధ్యాయానికి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సంఘటనలు నేను చెప్తాను. చూడండి, ఆయనకి 12వ అధ్యాయంలో అబ్రహాముని దర్శించి ఏం చెప్పాడు, నువ్వు బయటికి రా, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు బ్లెస్ అవుతారని చెప్పాడు. ఆయన బయటకు వచ్చాడు, అవన్నీ మనకు తెలుసు. తర్వాత చాలా కాలం అయిపోయింది, పిల్లలు లేరు. ఒక రోజున గుడారంలో అరణ్యంలో పడుకున్నాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచి నువ్వు నమ్ము, ఆకాశ నక్షత్రాలను చూపించాడు, ఇసుక రేణువులు చూపించాడు, ఇలా నువ్వు బ్లెస్ అవుతావని చెప్పాడు. అప్పుడు నమ్మాడు. నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ బ్లెస్సింగ్ వచ్చిందా? ఇంకా రాలేదు. అయితే ఈ 75లో పిలువబడి వయసు గతి అలా నడుస్తూ ఉంది. 16వ అధ్యాయం వచ్చేసరికి 86 ఇయర్స్, ఎంత, 86 సంవత్సరాలు చేసినాయి. అంటే పిలుపు ఎప్పుడు వచ్చింది? 75లో వచ్చింది. 86 దాకా పిల్లలు లేరు, పిల్లలు కలగలేదు, ఆశీర్వాదం రాలేదు. రాకపోతే
86 సంవత్సరంలో శారమ్మ గారు ఒక ఐడియా ఇచ్చారు. ఏమని? నా దాసి ఆ హాగరుతో పో, పిల్లలు అయినా పుడతారు, ఆ పిల్లోడిని పెంచుకుందాం అంటే అలా జరిగింది. ఆ పిల్లోడిని ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. అప్పటికి 86 ఇయర్స్ రాసి ఉంటుంది చూడండి, 16. ఆ హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. 86 ఇయర్స్ అప్పుడు హాగర్తో పిల్లోడిని కన్నాడు ఇష్మాయిల్. అంటే దేవుడు చెప్పింది ఎప్పుడు? జాగ్రత్తగా వినాలి. 75లో 11 సంవత్సరాలు ఏం జరగలేదు. 11 ఇయర్స్ అయిపోయింది. 11 ఇయర్స్ అయ్యాక ఈయన ఓన్ ప్రయత్నం చేశాడు. చేస్తే సరే బాబు పుట్టాడు. కానీ దేవుడు చెప్పింది కాదు అది, దేవుడు చెప్పిన బ్లెస్సింగ్ కాదు అది. అందుకే 86 తర్వాత మళ్ళీ దేవుడు అబ్రహాముతో గ్యాప్ వచ్చేసింది. దేవునికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అబ్రహాము మిస్టేక్ చేశాక దేవునికి అబ్రహాంకి గ్యాప్ ఎంత అంటే 13 ఇయర్స్. అంటే 86 నుంచి 99 వరకు దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో. కానీ దేవుడు ఆల్రెడీ అబ్రహాం మీద పిలిచిన బ్లెస్సింగ్ అలాగే ఉంది. ఖచ్చితంగా అది జరగాల్సిందే, అది ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. అబ్రహాం మిస్టేక్ చేసినా అది అవ్వాల్సిందే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ పిలిచేశాడు, లేనిది ఉన్నట్టుగా పిలిచాడు. కాబట్టి పిలుపు ఖచ్చితంగా జరగాల్సిందే. ఇప్పుడు 99లో మళ్ళీ ప్రత్యక్షమై ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మూడో వచనం నుంచి చదవండి. 3వ వచనం. అబ్రాము సాగిలపడి ఉండగా 2వ వచనం నుంచి చదవండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ మాట ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు? 24 ఇయర్స్. అంటే 99 అంటే 75లో పిలిచాడు. 24 ఇయర్స్ నుంచి నిన్ను అభివృద్ధి చేస్తాను, నువ్వు బ్లెస్సింగ్ అవుతావు, ఇది చెప్తానన్నాడు. మళ్ళీ చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఇది అప్లై చేసుకోవాలి. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నేను నియమించిన అంటే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానో, లేకపోతే నేను ఏదైతే అనుకున్నానో, నేను నియమించిన నా నిబంధన నీతో అంతేనా? అబ్రహాము నువ్వు నేను నిబంధన చేసుకుందాం అన్నాడు. ఇది ఓన్లీ 100% ఎవరిది నిబంధన? దేవునిదే. ఈయన స్లీపింగ్ పార్ట్నర్. అబ్రహాం ఎవరు? స్లీపింగ్ పార్ట్నర్ అంటే పెట్టుబడి పెట్టరు, వాళ్ళకి లాభం వస్తుంది అంతే. 0 కానీ 0 ఇటు 100. ఈయనకి మాత్రం బెనిఫిట్ ఎవరికి? అబ్రహాంకి. స్లీపింగ్ పార్ట్నర్ అంటారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు ఈయన ఏం చేయడు కానీ బెనిఫిట్ వస్తుంది. నేను నిబంధన చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదు. ఈ మాట మంత అని ఉంటే ఏమందు మనం ఎల్లవయ అందు. ఎందుకంటే ఎప్పటి నుంచి? 24 ఇయర్స్ నుంచి ఈ మాట. నువ్వు అనేక జనములకు తండ్రి వగుదు, అయ్యో నక్షత్రాలు లెక్కబెట్టు, ఇదిగో ఇసుక లెక్కబెట్టు అంటుంటే ఓపుకున్నంత వరకు లెక్క పెట్టాడు. అసలు ఒకడన్నా పుడితే కదా విశ్వాసం ఉండడానికి. 24 సంవత్సరాల నుంచి నువ్వు అనేక జనములకు తండ్రి వగదు అంటుంటే అబ్రహాము పైకి ఓకే అంటున్నాడు, కానీ అసలు అంటే నమ్మడానికి ఏమి ఆధారాలు లేవు. 99 వచ్చేసింది. అలా అంటుంటే చూడండి, ఇప్పుడు అబ్రహాంకి దేవుడికి అర్థమైంది ఏంటంటే అబ్రహాము మైండ్ సరి చేయాలి. ఏం సరి చేయాలి? మైండ్ని సరి చేయాలి. అబ్రహాంకి చెప్తున్నాను కానీ అవును ప్రభా అంటున్నాడు, కానీ మైండ్లో అది ఎక్కలేదు అని ఇప్పుడు ఒక ఫార్ములా కనిపెట్టాడు దేవుడు. ఆ ఫార్ములా చూడండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. అబ్రాము అంటే గొడ్రాలుతనం అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక. నియమించితిని అంటే ఆల్రెడీ అయిపోయింది. దేవుడు మాట్లాడినప్పుడే నీ పని అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడు ఎవరైనా నువ్వు ఏదైనా రికమెండేషన్ కోసం వెళ్తావు అనుకో, ఏదో మినిస్టర్ గారి దగ్గరికి, నీ పని అయిపోయింది వెళ్ళా అంటారు. అంటే అర్థం ఏంటి? అయ్యిందా? అవ్వలేదు. కానీ మనం నమ్మేసి
వచ్చేస్తాం, థ్యాంక్ యూ సార్ అంటాం. అవ్వకముందే థ్యాంక్ యూ సార్ ఇక అంటే అని మళ్ళీ బయటకు వచ్చి చెప్తాం. సార్ ఒకసారి అయిపోయింది అన్నాడంటే అయిపోయినట్టే. ఇంకా అయ్యిందా? అవ్వలేదు. కానీ మనిషి చెబితేనే నమ్మేశావు. కానీ జీవం గల దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే అబ్రహాం అంటే అర్థం ఏంటి? అక్కడ రాశాడు నిన్ను అనేక అబ్రహాము అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమించితే గనుక ఇక మీదట నువ్వు అబ్రహాము కాదు, నువ్వెవరు? అబ్రహాము. ఎందుకని? అబ్రహాం ఏమవుతున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము మీ పేరేంటంటే అంటే అబ్రహాము అంటున్నాడు. అబ్రహాం అంటే ఏంటి? గొడ్రాల్తనం, పిల్లలు లేనోడు. అబ్రహాం నీ పేరేంటి అంటే అబ్రహాం అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు అనేక జనములకు తండ్రి అన్నాడు. ఈయన ఇది నోరు మారిస్తేనే మనం అంటాం కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటాం. అలాగే ఈయన నోట్లోనే ప్రాబ్లం ఉందని ఏం చేశాడంటే, ఇక మీదట నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అక్కడే అసలు ట్విస్ట్ ఉందన్నమాట. అంటే అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కానీ నీకు ఎందుకు పిల్లలు కలగలేదు, నీకు ఎందుకు గొడ్రాలు తను అనుభవిస్తున్నావు అంటే, నీ నోట్లోంచి నీకేమొస్తుందంటే తెల్లారు లేచి అబ్రాము అంటే గొడ్రాలుతనం అని వస్తుంది. కాబట్టి నేను అన్న మాట నీ పట్ల జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం మారాలి? నీ నోరు మారాలి. అందుకని ఆ నోట్లో ఏం పెట్టాడు? ఇప్పుడు అబ్రాహాం బదులు ఏం పెట్టాడు? అబ్రహాం. అంటే అబ్రహాం అంటే మీనింగ్ ఏంటి? నేను అనేక జనములకు తండ్రిని అనగానే అంతే. చూడండి 99లో ఇస్సాకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పేరు ఎందుకు మార్చాడంటే మనకు అర్థం కాదు బైబిల్లో కొన్ని. పేరు ఎందుకు మార్చాడంటే ఆ నోటితో దేవుడు లేనిది ఉన్నట్టుగా అబ్రహాముకి చెబితే అబ్రహాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకని అబ్రహాము నోటులో ఆ పేరుని మార్చేశాడు. మార్చేసి ఇప్పుడు నోటితో నువ్వు చెప్పు, నేను అనేక జనములకు తండ్రిని అని చెబితే అది నువ్వు చూస్తావు అన్నాడు. అనగానే అదే సంవత్సరం ఇస్సాకుని కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే ఇంకో పేరు కూడా మార్చాడు. చూడండి 15 నుంచి చదవాలి. 15 నుంచి 17. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు. ఇప్పుడు అబ్రహాం గారు రోజు ఏమని పిలుస్తున్నాడు? శారాయి అనవద్దు. అంటే అర్థం ఏంటి? గొడ్రాలా ఇటురా, గొడ్రాలా నీళ్ళు తీసుకురా, గొడ్రాలా అన్నం పెట్టు అంటుంటే ఈ గొడ్రాలు తాను ఎప్పుడు పోద్ది అని అంటే అర్థం కాక దేవుడికి అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళ పిలుపులోనే తేడా ఉంది, వీళ్ళిద్దరు పేర్లు మార్చేయాలని. మరియు దేవుడు అబ్రహాం అని ఆయనకి పెట్టి అనేక ఇప్పుడు శారా అబ్రహాం గారు అన్నదనుకో అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి గారు ఇటు రండి అని అర్థం. ఇప్పుడు ఆ రూపంలోనికి వస్తాడు. ఇప్పుడు చూడండి ఈవిడ్ని శారాయి అనగానే గొడ్రాలా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు అలా కాదని దేవుడు ఏం చేశాడు చూడండి. మరియు దేవుడు భార్య అయిన చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు అబ్రహాంకి, నువ్వు శారాయి అనవద్దు అనండి అందరూ. అనవద్దు. ఒకవేళ మీ భార్య పేర్లు ఏమైనా తేడా ఉంటే మార్చేయండి ఇవాళ. అవును, ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మార్చేసి ఆశీర్వాదం కలిగిన పేర్లు పెట్టుకుని అలా పిలవండి. పిలిస్తే అలాగే తయారవుతారు వాళ్ళు. శారయ్య అనవద్దు. ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. శారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమని పిలుచుకుంటున్నారు చెప్పండి? అబ్రహాం గారు అంటే అనేక జనములకు తండ్రి గారు అంటుంది ఈమె. శారా అనగానే రాజకుమారి, రాజులు కనే తల్లి అని పిలుస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పేర్లు ఎప్పుడైతే మార్చబడ్డాయో అంటే వాళ్ళు ఏమైతే లేనిది ఉన్నట్టుగా పిలుచుకుంటున్నారో ఒకరినొకరు బయటికి ఇస్సాకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దీంట్లో ఎంత గొప్పతనం ఉందో ఆలోచన చేయండి. నిజంగా ఆ రోమీలకు రాసిన పత్రిక 9:26 ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేట్ చేయండి. మీ భార్యల్ని, లేకపోతే మీ కష్టాలని, లేకపోతే మీ శ్రమల్ని, మీ పేదరికాన్ని ఏమని పిలుస్తున్నాను? నీ నోటితో మేబీ నీకు వ్యాధులు ఉండవని నేను అనను, ఉంటాయి. కానీ వాటిని ఎక్కువ కన్ఫెస్ చేయొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు. దానికి బదులుగా దేవుని వాక్యాన్ని పెట్టి మాట్లాడాలా.
నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు. నువ్వు ఊహించుకుంటేనే ఆయన కార్యాలు చేసేస్తాడు. కొంతమందికి అది కూడా బద్ధకం, ఊహించుకోవడం కూడా. అది కూడా ఏదో తప్పుగా నేరంగా ఎంచుకుంటారు. ఇమాజినేషన్ అనేది బైబిల్లో చాలా ఇంపార్టెంట్. మన దేవుడే ఇమాజినేషన్ చేసే దేవుడు. అక్కడ అంటాడు ఆది కాండంలో 6వ అధ్యాయంలో, నరుల ఊహ అంతయు చెడ్డదని నేను ఎరుగుదును. అంటే ఊహను చూశాడు, అంటే ఇమాజినేషన్ చూశాడు, చూసి అదంతా చెడ్డదని నేను ఎరుగుదును అంటాడు. అంటే నీ ఇమాజినేషనే నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటేనే అది తప్పైనా రైట్ అయినా జరిగిపోద్ది అంతే. ఎందుకంటే దేవుని సిస్టమ్ అది. లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దయచేసి గమనించండి, మన భార్యల్ని లేకపోతే భర్తల్ని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అలా పిలవాలి. నీ పిల్లల్ని ఆ పేరు పెట్టి పిలవాలి. ఆ పేరు అంటే నీ పిల్లోడు అల్లరిగా చిల్లరగా తిరిగాడు అనుకో, ఆశీర్వదించబడినవాడా రా అనాలి. అంత ఓపిక మనకి ఎక్కడిది? మరి గాడిదేట్రా అంటావు. అంత ఓపిక లేదు మనకి. 24 సంవత్సరాలు దేవుడు చెబుతుంటే వీళ్ళు పేర్లు దేవుడు చెప్తున్నాడు నువ్వు అనేక జనములకు తండ్రివని, కానీ వీళ్ళు మాత్రం గొడ్రాలుడా ఇలాగే పిలుచుకుంటున్నారు ఇద్దరు. అప్పుడు దేవుడు ఇద్దరు పేర్లు మార్చేశాడు. మార్చగానే ఇస్సాకు వచ్చాడు. నవ్వు కలిగింది జీవితంలో, సంతోషం వచ్చింది. మన దేవుని క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి? ఆ మార్త మరి అనుకుంటా వాక్యం తగినేసింది. ఆవిడ కూడా నమ్మట్లేదు. లేనిది ఉన్నట్టుగా పిలవాలి. నిన్నేమైనా కష్టమైన పని పెట్టాడా? ఇప్పుడు నువ్వు లాంగ్వేజ్ మార్చావనుకో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్ చేస్తారా నీకు? ఏమ్మా, ట్యాక్స్ కట్టాలా మీరు మాట్లాడినందుకు? జిఎస్టీ కట్టాలా? ఏం కట్టనవసరం లే. దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడు. ఏం పోయింది? ఉత్తుత్తు మాటలు ఎన్ని మాట్లాడతలేదు? అవునా కాదా? మాట్లాడతాం లేదా? రోజు మాట్లాడకుండా ఉన్నారా మీరు? కొంతమంది అయితే మాటల కొరకే పుట్టినట్టుంటారు వాళ్ళు. మాట్లాడు, దేవుని మాటలు మాట్లాడు. బైబిల్లో నీకు ఏం కావాలో తీసుకుని మాట్లాడు. అసలు బైబిల్ నీకు ఈ బైబిల్ అర్థమైతే నీ జీవితానికి అసలు రాజు పాస్టర్ గారు కూడా అవసరం లేదు. బైబిల్ అర్థం అవ్వాలి. చూడండి, 128వ కీర్తన ఎన్నిసార్లు చదువుంటారు మీరు? ఎన్నిసార్లు చదివారు? బర్త్డే వస్తే చాలు 127, 128, 127, 128. బర్త్డే వస్తే చాలు, పెళ్లి రోజు వస్తే చాలు, ఆ రెండు. 128వ కీర్తన తీయండి. దేవుడు నేర్పించాడు మనకి, మనం నేర్చుకోము అంతే. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవచ్చు, కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు. చూడండి 128వ కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు. 3వ వచనం చదవండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భార్య ఎవరు? ఆగండి, నీ భార్య ఎవరు? ఫలించు ద్రాక్షవల్లి. ఒకవేళ మేబీ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి లాగా లేకపోయి ఉండొచ్చు. మేబీ నీ భార్య నువ్వు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దేవుడు ఏమన్నాడు? నీ భార్య ఎవరు? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య ఫలించకపోయి ఉండొచ్చు, నువ్వు ఊహించుకున్నట్టుగా ఉండకపోయి ఉండొచ్చు. అయినా నువ్వేమని పిలవాలి నీ భార్యని? నా భార్య ఫలించు ద్రాక్షవల్లి అనాలి. కొన్ని రోజుల తర్వాత ఫలిస్తూనే ఉంటుంది. నీకే బోర్ వచ్చి అమ్మ చాలంట. ఇది ఇవి నవ్వు కాదు, ఇది నిజం. ఇది బైబిల్లో రాసిన మాటలు అవి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏమనాలి మీరు? బ్రదర్స్ చేతులెత్తండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ పెళ్ళి అయిన వాళ్ళు? మీరు అందరూ ఏమనాలి? నా భార్య ఫలించు ద్రాక్షవల్లి. నువ్వు మాట్లాడే లాంగ్వేజే నిన్ను మార్చేస్తుంది, నీ లైఫ్ని మార్చేస్తుంది. అంటే నీ సక్సెస్ అంతా నీ నోట్లోనే ఉంది. కానీ నీ సక్సెస్ని ఎందుకు అబ్రహాం 24 సంవత్సరాలు అట్లా ఉన్నాడంటే, గొడ్రాల ఇద్దరు అలాగే పిలుచుకుని లాస్ట్కి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ తీసుకోలేదు. 24 సంవత్సరాలకి వాళ్ళిద్దరు పేర్లు మార్చాడు. మార్చగానే వితిన్ మంత్స్ ఇస్సాకుని కన్నారు. కాబట్టి దయచేసి ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ రోజున అర్థం చేసుకోండి. నీ ప్రాస్పరిటీ,
లేకపోతే నీ 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 నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరంలో రాయండి, రాస్తే నాకు తెలిసి 99% ఫెయిల్యూర్సే ఉంటాయి. అప్పుడు నువ్వు 1% ఆ సక్సెస్ ఉంది కదా, దాన్ని తీసుకుని ఏం చేస్తే సక్సెస్ వచ్చింది దాన్ని రికగ్నైజ్ చేయి, దాన్ని గుర్తించి దాన్ని ఉపయోగించగానే నీ జీవితంలో మళ్ళీ సక్సెస్ని చూస్తావు. అంటే విజయం వెంబడి విజయమే, కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, విశ్వాసం వెంబడి విశ్వాసం. అంటే మన జీవితము అలా డిజైన్ చేయబడింది. అంతేగాని దేవుడు కృప వెంబడి శ్రమ వెంబడి వ్యాధి వెంబడి కృప అనలేదు. కృప వెంబడి కృప, విశ్వాసం వెంబడి విశ్వాసం, మహిమ వెంబడి మహిమ. దేవుని ఉద్దేశం. ఇప్పుడు సముద్రంలో అల తర్వాత ఇంకొక అల రావడం మానేస్తుందా? చెప్పాలి. దాన్ని ఎలా డిజైన్ చేశాడు దేవుడు? అల వెంబడి అల. నీ జీవితానికి కూడా ఒకటి పెట్టాడు. ఏమని? కృప వెంబడి కృప రావాలి. ఏది? దయచేసి గమనించండి. ఈ రోజున లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆ రోమా 9:26 ఇంటికి వెళ్ళి మెడిటేట్ చేయండి. 25-26 నీ జీవితం క్లూ అక్కడే ఉంది. ఆ క్లూ కనుక నువ్వు తీసుకోగలిగితే నీ జీవితం నువ్వు ఏం అవ్వాలనుకుంటే అది అవుతావు. దయచేసి ఇలాంటి విషయాలతో మనము బలపరచబడాలి. నీ జీవితంలో సక్సెస్ చూడాలని ఎంతమందికి ఉంది? ఈ రోజున వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు ఏ పేరైతే పెడతావో నీ శ్రమని ఆశీర్వాదంగా నువ్వు మార్చుకోవచ్చు, నీ రోగాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఆ సిస్టమ్ని దేవుడు చూపించాడు బైబిల్లో. అది మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.